కార్తీక మాసంలో ఇంట్లో చికెన్ తినకూడదు అంది. అందుకే నేను బయట కూర్చొని తింటున్నాను. అమ్మా, నేను చికెన్ తీసుకున్నాను. ఇంకేమైనా కావాలా? త్వరగా చెప్పు, వర్షం పడుతుంది. నువ్వెందుకు డల్గా ఉన్నావు? నా పేరు శృతి, కానీ నా స్నేహితులు నన్ను కోతి అని పిలుస్తారు. నువ్వెందుకు వంటలు చేస్తున్నావు? మా అమ్మ బిగ్ బాస్ చూస్తోంది, అందుకే నన్ను వంట చేయమని చెప్పింది. దేవుణ్ణి ఏం కోరుకున్నావు? నేను ఫెయిల్ అయినా పర్లేదు, కానీ మా ఫ్రెండ్స్ మాత్రం పాస్ అవ్వకూడదు అని కోరుకున్నా. నువ్వెందుకంత నిరుత్సాహంగా ఉన్నావు? నా స్నేహితులందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నాకు లేరు. అమ్మా, ఈ షాప్లో పాలు ప్యాకెట్లు లేవు. బ్లింకిట్ నుండి ఆర్డర్ చేయమ్మా. ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? నేను 1 గంట ఫీల్డింగ్ చేశాను, కానీ ఫస్ట్ బాల్కే అవుట్ అయ్యాను. ఎందుకు డల్గా ఉన్నావు? నా పేరు ప్రణతి, కానీ నా ఫ్రెండ్స్ నన్ను మంకీ అంటారు. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? సాఫ్ట్వేర్ ఇంజనీరా, డాక్టరా? నేను ఆఫీస్లో ముందు టిఫిన్ బండి పెట్టుకొని వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించుతా. ఏంట్రా ఇలా చాలా హ్యాపీగా ఉన్నావు? కార్తీక మాసం అయిపోయింది కదా, ఇక నాన్ వెజ్ ఫుల్గా తినచ్చు. నిన్న స్కూల్కి ఎందుకు రాలేదురా? నిన్న కావ్యతో ఔటింగ్కి వెళ్ళారా? బాబు, ఎవరిని వెతుకుతున్నావు? మా అమ్మ నన్ను ఎక్కడో తప్పిపోయారు, కనిపించదలేదు. నువ్వెందుకు బాధపడుతున్నావు? నా పేరు దీప్తి, కానీ నా స్నేహితులు నన్ను కోతి అని పిలుస్తారు. ఏం జరిగింది? కడుపు నొప్పిగా ఉంది డాక్టర్. ఎందుకు ఏడుస్తున్నావు బాబు? మా డాడీ నాకు కొత్త పెన్సిల్ కొనిచ్చారు, కానీ ఎవరో దాన్ని తీసుకున్నారు. ఒక్కదానివి ఎక్కడికి వెళ్తున్నావు? మా డాడీ పానీపూరి తినిపించడానికి తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళలేదు, అందుకే నేనే వెళ్తున్నా. నీకు దెబ్బ తగిలిందని నీ చెల్లెలు ఏడుస్తుందా? లేదు, దెబ్బ తను కొట్టిందని అమ్మకి చెప్పకుండా ఉండటానికి ఏడుస్తుంది.